ఛాలెంజ్ అది కూడా చేస్తారు అనుకుంటా. మహాత్మా గాంధీ నోట్లు ఉండొద్దు అని డిజిటల్ చేస్తున్నారు. ఇంత కుట్రలు పాలన అవసరమా? మీరు అన్నారు కదా 11 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు దేశ ప్రతి పేదవాడికి 15 లక్షల అకౌంట్లు వేస్తామన్నారు, అది ఇవ్వండి. 11 సంవత్సరాలు అయింది, నల్లధనం చేస్తామన్నారు, దానికి దిక్కు లేదు, దాని మీద చర్చ లేదు పార్లమెంట్లో. ఫోన్ బంద్ करो भाई जरा, साइलेंस में रखो ना भाई तुम लोग अभी. ఎప్పుడైనా మీరు ప్రెస్ మీట్లోకి వస్తారు కదా, ఫోన్ సైలెన్స్ అనేది పెట్టండి. మీరు రింగ్ ఇంటే మా మూడ్ ఖరాబ్ అవుతుంది, మా సబ్జెక్ట్ వీక్తుంది. अभी इतना बड़ा सीनियर जर्नलिस्ट आप लोग कब सीखते हैं भाई आप लोग? కాబట్టి ఇంత ఇది ఈరోజు మీడియా ద్వారా తప్పకుండా ఈ బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి మీద, నెహ్రూ గారి మీద, రాహుల్ గాంధీ కుటుంబం మీద కుట్రలు ఏదైతే చేస్తున్నారో తప్పకుండా ఏఐసిసి ఖార్గే గారు వారు ఏదైనా దాని మీద పెద్ద మొత్తంలో తెలంగాణ ప్రాంతంలో ఏ కార్యక్రమం ఇచ్చినా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని నేనైతే సంగారెడ్డిలో పెద్ద ఎత్తున ప్రొటెక్ట్ చేస్తా. ఎందుకంటే నా పరిధిలో సంగారెడ్డిలో నేను పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఆ కుటుంబం మీద బీజేపీ చేసిన కుట్రలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టే దాంట్లో ఉద్యమాలు సంగారెడ్డి హెడ్ క్వార్టర్గా తప్పకుండా నేను పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ప్రజలను మళ్ళీ ఇది పరిస్థితిని చైతన్యపరుస్తూ వాళ్ళ చరిత్రను చెబుతూ కొంత సంగారెడ్డిలో పెద్ద ఎత్తున సభలు కూడా పెట్టడం కూడా జరుగుతుంది. నేను ఈ మధ్యలో ఒక పెద్ద సభ కూడా ఏర్పాటు చేస్తా. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ కుటుంబానికి సంబంధించిన మీద బీజేపీ కేంద్రం, బీజేపీ అమిత్ షా, మోడీ గారు, బీజేపీ పార్టీ, బీజేపీ గవర్నమెంట్ కుట్రల మీద ఒక సభ కూడా సంగారెడ్డిలో నా పరిధిలో పెద్ద మొత్తంలో ఒక కార్యక్రమం కూడా తీసుకుంటా. నా నియోజకవర్గం దాదాపు 2.5 లక్షల మంది, అటు ఇటు 3 లక్షలు ఉంటారు. అటు ఇటు ఒక 1 లక్ష మందితో నా నియోజకవర్గమే. నేను ఇంకా వేరే నియోజకవర్గ జిల్లాకు స్టేట్ కాదు, నా నియోజకవర్గంలో 1 లక్ష